కొంతమంది పురుషులు ఉంటారు కుటుంబాల్లో, ఆ చెల్లెలను అక్కలను సరిగా చూడరు. ఉన్నదంతా లాగేసుకున్న తల్లిదండ్రుల నుంచి ఒక 5 కోట్లు తీసుకుని 5,000 ఇచ్చి సర్దుకోలే అంటాడు ఆ చెల్లిని పిలిచి. ఆమెను పరాయిదానిగా చూస్తారు. పోనీ ఆమె స్థితి ఏమన్నా బాగుందా అంటే అటువైపు కూడా ఆమె స్థితి బాలేదు కదా, కొంచెం సహాయం చేస్తే పోలా, కొంచెం ఇబ్బందులు ఆదుకుంటే పోలా. ఒకలాంటి స్వార్థం కొంతమందిలో. ₹1 కూడా తీయని బయటికి ఆ విషయంలో అని ఆ చెల్లెలను లేకపోతే అక్కలను మోసం చేసి అన్నదమ్ములు లేరంటారా? ఉంటారు కొన్ని కుటుంబాలు. అంత అవగాహన తీసుకుని చక్కగా కూర్చుని మాట్లాడుకుని నీకింత నాకింత అని మాట్లాడి సామరస్యంగా చేసుకోవడం వేరు, దౌర్జన్యం చేయడం వేరు, అన్యాయం చేయడం వేరు, అక్రమం చేయడం వేరు. ఒక ఇంటిలో ఉన్న ఒక అమ్మాయి, ఒక ఆడపిల్ల కన్నీళ్లు ఆ ఇంటికి ఎప్పుడు మంచిది కాదు. నీ విషయంలో నీ చెల్లి ఏడుస్తుందంటే, నీ అక్క ఏడుస్తుందంటే, నీ తల్లి ఏడుస్తుందంటే అది మంచి విషయం కాదు. అందును బట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయాల్లో ఒక ఆడపిల్లని గాని లేదా ఒక స్త్రీని ఏడిపిస్తున్నావు అంటే ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ కన్నీరు మంచిది. అన్యాయానికి గురవుతున్నవాడు, లేకపోతే ఆఫీసుల్లో కొంతమంది అన్యాయానికి గురైన, ప్రమోషన్ రావాలి, ఆయన కులాన్ని బట్టి ఆపేస్తుంటారు కొన్నిసార్లు ప్రమోషన్. వీడు మాకన్నా పైకి వెళ్ళడం ఏంటి, వీడు తక్కువ కులస్తుడు మా మీద పైన అజమాయిషి ఏంటి, ఇప్పుడు రేపొద్దున మాకు ఆర్డర్లు ఇవ్వడం ఏంటి, ఆపేండ్రా ప్రమోషన్, ఏదో ఒకటి లిటిగేషన్ పెట్టేసి పిటిషన్లు పెట్టేసి ఆపేసే ప్రయత్నం, అన్యాయం చేస్తారు. సిన్సియారిటీని బట్టి, ఆనెస్టీని బట్టి కొన్నిసార్లు కొంతమంది అన్యాయానికి గురవుతూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ లో హౌ కెన్ ఐ ఫర్గివ్ దెమ్ సర్, వారిని ఎలా నేను క్షమించగలను, వారిని ఏ విధంగా నేను క్షమించగలనని కొంతమంది అనుకోవచ్చు. అయితే బైబిల్ సెలవిస్తాం, లెర్న్ టు ఫర్గివ్. క్షమాపణ అనేది మన జీవితాల్లో ఉంటే మేలు చేసేవాడు మన దేవుడు. దేవుడు మన స్తోత్రం కలుగును గాక. ఆయన ఎప్పుడు కూడా మనకు అన్యాయం చేసేవాడు